నీవు మార్గస్వతో చెప్పినట్లయితే దొంగలు పోగుగా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? వ్యాపారస్తులుగా చేసుకుంటున్నావు. దీని వ్యాపారం కోసమే మనం దేవుడిని ఉపయోగిస్తాం. దేవా, నా వ్యాపారం అవుతే నేను బాగా ప్రార్థన చేస్తాను, నీ మందిరానికి వస్తాను, అదే ఆశ అయితే నువ్వు ఎలా సంతోషించు కదా. నువ్వు నష్టానికి లాభానికి రెండింటికి నువ్వు నిలబడాలా. నువ్వు గాలి వచ్చినా వరద వచ్చినా, నిన్ను వెంటలు వచ్చినా, నిందులు వచ్చినా, అవమానం వచ్చినా, నిన్ను దూషించినా నువ్వేం చేస్తున్నావు? నీ వ్యాపారం కోసం కదా. వ్యాపారం, నా వ్యాపారం బాగా కావాలా, నా దేవుడు బాగా కావాలా, నన్ను దేవుడు బాగా ఉంచాలా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలా, నాకు బలం ఇవ్వాలని వ్యాపారం ఒకసారి మనం ప్రార్థన చేస్తామా? ఆరోగ్యం గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? మన జీవితాల గురించి ఆలోచన చేస్తున్నామా? మన బ్రతుకుల గురించి ఆలోచన చేస్తున్నామా? మన పిల్లల గురించి మనం ఆలోచన చేస్తున్నామా? మన భవిష్యత్తు గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నామా? అవన్నీ ఉంటే వ్యాపారం సర్వలాభం అంటున్నాడు. ఒక్కసారి నీ గురించి నీవేమైనానో ప్రభువా, నీవు ఒక సుందరుడు, ఒక ధనవంతుడు మనకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే, సుందరుడు ప్రభువా నేను కాಣಿకలు ఇస్తున్నాను కదా, నేను 40 దశమార్లు ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, అయినా కానీ వాడు ఏం చేస్తాడ, ఈ సుందరుడు ఏమంటున్నాడు? పాపి. వాడేం చేస్తున్నాడంటే, ప్రభువా నేను నా జీవితంలో నాకున్న వాటిని నా జీవితం బట్టిగా నేను కాಣಿకలు ఇచ్చేది కాదు కదా, నేను దశమార్లు ఇచ్చేది కాదు, నేను మందిరానికి పోయేది కాదు, మందిరంలో నివాసించేది కాదు, మందిరంలో మాటలు మాట్లాడేది కాదు, నేను బయటకు చదివేది కాదు, నా జీవితం, నా భవిష్యత్తును, నా యొక్క బ్రతుకును జీవితంలో ఏం చేస్తా? దేవా రొమ్ములు పట్టుకున్నాడు. దేవా నేను ఏదైనాను అమ్మా, ఏదైనాను లోకస్వార్థం మీద పాఠం చూస్తున్నాను తెలుసుకోవడం కదా. లోక స్వార్థంలో మీద పాఠం చూస్తుంటారు. ఎక్కడ చూస్తుంటారు? అని రొమ్ములు కదా, రొమ్ములు పట్టుకుంటున్నాడు. పట్టుకోడు తెలుసుకోవడం. ఏం పట్టుకుంటున్నాడు? ఆశీర్వాదాలు తెలుసుకున్నాడు. కన్నెత్తి నోడని తెలుసుకోవడం. హల్లెలూయా. ఎక్కడ చూశాడు? ఎక్కడ చూశాడు? కన్నెత్తి పదవులు నోడలను భూమి ఆకాశ గదలను ఇంటి వారలను దేవుడు. హల్లెలూయా. ఆకాశపడి దేవుడు ఆ సుందరుడు ఎక్కడ వెళ్ళిందని ನೀನು ಯಾಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? ವ್ಯಾಪಾರ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? ಲಾಭದ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದೆಯಾ? ನನಗೆ ಲಾಭಗಳು ಬದುಕಬೇಕಾದಂತ ಜೀವಿತವು ಲೋಕದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದೆಯಾ? ಲೋಕದ ಎಣ್ಣೆಲ್ಲಿ ಯಾವ ಕಡೆ ಹೋಗುದು, ಯಾವ ಕಡೆ ಹೋಗುದು? ಲೋಕದ ಕಡೆಗೆ ಅಯ್ಯೋ ನನ್ನ ಆಸ್ತಿಗಳನ್ನು ನೀನು మన జీవితంలో నా బంగారం నాకు ఇల్లు లేదే, నాకు వాటర్ లేదే. నీవు బాగుంటే కదా నీ ఇల్లు. నువ్వు బాగలేకపోతే ఇల్లు కట్టుకొని ఏం చేస్తావు? నువ్వు బాగుంటే వ్యాపారం సంపాదన అంతా రోగానికి వెళ్ళిపోతుంది కూడా కూలిపడి రాత్రి సంపాదిస్తున్నావు. నీ సంపాదన నీవు పడుతున్నా, నీ సంపాదనలో నీవు దాన్ని ఏం చేస్తున్నావా? నీ ప్రయాసంగా బాగుంటున్నావా? నీకు ಲೋಕದ ಹೆಂಡತಿ ನಮ್ಮ ಸೋದರ ಹೋಗೋರ ಪಟ್ಟಣ ನಾಶ ಮಾಡ್ತೀನಪ್ಪ ನೀನು ಹೋಗ್ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇವತ್ತು ಆಯಮ್ಮ ಉತ್ತಸ್ತಂಭ ಆಗೋದಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತಾ ಇಲ್ಲ. దేవుడు మాట లోబడాలి, దేవుడు పొమ్మన్నాడు పోవాలి, దేవుడితో మనము గణపరచాలి కదా. నీవు ఏ రోజు ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడ లేని పని ఈ రోజే మనం చేసుకుంటున్నాం ఆదివారం.